హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందికి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్‌కి ఉన్న డౌట్ ఏందంటే, సార్ మా ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంది. అంటే ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అవ్వడమో, సెకండ్ ఇయర్‌లో ఫెయిల్ అవుతున్నాం అనుకుంటాం. కొంతమంది తెలుస్తూ ఉంటది ఫెయిల్ అవుతామని. వాళ్ళకి భయం ఏందంటే, సార్ మేము ఈఏపీ సెట్ రాయొచ్చా అని అడుగుతూ ఉంటారు. మీరు ఫెయిల్ అయినా ఈఏపీ సెట్ రాయొచ్చు. మీరు కౌన్సెలింగ్ వరకు మీరు పాస్ అయ్యి ఉంటే సరిపోద్ది. అంటే ఎవరికైనా తక్కువ మార్క్స్ సార్ 60, 70% వచ్చినా అయినా ఈఏపీ సెట్ రాయొచ్చు అంటే రాయొచ్చు. ఈఏపీ సెట్ నథింగ్ బట్ ఏంటి ఎంసెట్ హ్యాపీగా రాయొచ్చు. సార్ మాకు 850 వచ్చినాయి, ఎంట్రన్స్‌లో మంచి స్కోర్ చేయొచ్చంటే ఐపీకి, ఎంట్రన్స్‌కి సంబంధం ఉండదు. ఐపీ స్కోర్ చేయడంలో సంబంధం ఉండదు కాబట్టి హ్యాపీగా మీరు ఏపీ సెట్‌కి ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ పాలిటెక్నిక్ వాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది. పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళకేందంటే ఎక్కువ సప్లీస్ ఉంటూ ఉంటాయి. సప్లీస్ ఉన్న ఈసెట్ రాయొచ్చా అని ఉంటారు. ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకు. మీకు సప్లీస్ ఉన్నా కూడా ఈసెట్ అప్లై చేయొచ్చు. ఈసెట్ ఎగ్జామ్స్ అపియర్ కావచ్చు. అప్ టు కౌన్సెలింగ్ వరకు మీకు పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అంటే మెమో వచ్చుంటే సరిపోతుంది. సో, టెన్షన్ లేకుండా ఎంట్రన్స్‌కి ఫర్దర్‌గా మీరు బీటెక్ చేయడానికి ఎంట్రన్స్‌లో ప్రిపేర్ అవుతుండాలి. ఆల్ ది బెస్ట్.